హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్స్. ఈరోజు మనం ఫోటోషాప్లో వచ్చేసి ఇప్పుడు మనం కామన్గా వెడ్డింగ్కి కానీ లేదా బర్త్డే కానీ కొన్ని ఫోటోస్ డిజైన్ చేస్తూ ఉంటాము. డిజైన్ చేసేటప్పుడు వెడ్డింగ్కి వచ్చేసి వెడ్డింగ్ కార్డు కానీ లేదా వెడ్డింగ్ సంబంధించి ఏదైనా పోస్టర్ ఏదైనా డిజైన్ చేస్తూ ఉంటాం. డిజైన్ చేసేటప్పుడు దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కామన్గా ఎలా డిజైన్ చేస్తామంటే ఎవరికి సంబంధించినదైతే వారి యొక్క రిలీజన్ కి తగ్గట్టు డిజైన్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు కామన్ గా మనం హిందూస్ కి డిజైన్ చేస్తున్నాం అనుకోండి. హిందూస్ కి డిజైన్ చేసేటప్పుడు కలర్ కలర్ అనేది తీసుకుంటాం. ఫస్ట్ కలర్ వచ్చేసేసి ఎల్లో కలర్ కానీ లేదా లైట్ రెడ్ కలర్ కానీ ఈ విధంగా తీసుకుంటాం అన్నమాట. ఎందుకు అంటే మనకి పసుపు కుంకుమ అంటుంటారు కదా, సో ఆ టైప్ లో వచ్చేటట్టు. ఓకే, అలాగే లేదా కొంచెం గ్రీన్ కలర్ కానీ ఇలాగా ఈ మూడు కలర్స్ ని యూజ్ చేసుకొని ఒకటి బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఒకటి టెక్స్ట్ కావచ్చు, లేదా ఇంకో దానికి కావచ్చు. ఇలా డిఫరెంట్ గా అది మన ఇష్టం. మన బ్యాక్గ్రౌండ్ లో ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు, టెక్స్ట్ ఏ కలర్ అయినా ఇవ్వచ్చు, అలాగా ఇవ్వచ్చు ఈ మూడు కలర్స్ లో. అంటే పర్టికులర్ గా ఈ మూడు కలర్స్ ఇవ్వాలా అని అంటే లేదు, అది మీ ఇష్టం. అక్కడ ఉన్న సపోజ్ ఆ వెడ్డింగ్ కి సంబంధించి పెళ్లి కూతురు కావచ్చు లేదా పెళ్లి కొడుకు కావచ్చు, ఆ ఫంక్షన్ లో ఇన్ కేస్ వాళ్ళిద్దరు ఎల్లో డ్రెస్ వేసుకొని వచ్చారు అనుకోండి. సో అప్పుడు మనం ఎల్లో కలర్ పెడితే రెండు మిక్స్ అయిపోతాయి, బ్యాక్గ్రౌండ్ అంతా కరెక్ట్ గా ఉన్నట్టు ఉండదు. సో వాళ్ళ డ్రెస్ కి తగ్గట్టు వెనక బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, వాళ్ళ డ్రెస్ ని వాళ్ళని హైలైట్ చేయాలి అంటే వెనక ఏ కలర్ ఉండాలి అనేది మనం అక్కడ అర్థమైపోతుంది మనకి, ఏ కలర్ పెడితే బాగుంటుంది ఏంటి అనేది. సో మనం చూస్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు. నేను కామన్ గా చెప్పేది ఏంటి అంటే ఈ మూడు కలర్స్ ని వాడితే కొంచెం చూడటానికి బాగుంటాయి అని మాత్రమే చెప్తున్నాను అనమాట. మీకు కావాల్సిన కలర్ తో మీరైతే దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. అలాగే డిజైన్ చేసేటప్పుడు కామన్ గా ఏం చేస్తూ ఉంటాం, దేవుడు బొమ్మలు పెడుతూ ఉంటాము. అలాగే కొన్ని ఇమేజెస్ లో అయితే ఒక ముగ్గులాగా వచ్చేసేసి ఆ ముగ్గులో వచ్చేసేసి పూర్ణ కుంభం పెడతాము. అలాగే ఆ పూర్ణ కుంభం పైన నేమ్స్ డిజైన్ చేసుకోవచ్చు, లేదా కింద నేమ్స్ డిజైన్ చేస్తూ ఉంటాం. ఇలాగా డిజైన్స్ చేసుకోవడానికి కామన్ గా మనందరం ఏం చేస్తామంటే వేరే ఇమేజెస్ ఏదన్నా ఉంటే దాన్ని తీసుకొని దాన్ని బ్యాక్గ్రౌండ్ గా పెట్టేస్తూ ఉంటాం. లేదు, మనం డిజైన్ చేసుకోవాలనుకోండి, ఎలా డిజైన్ చేయాలి? ఓకే, ఫోటోషాప్ లో నిన్న మనం చేసినట్టే సేమ్ లాస్ట్ క్లాస్ లో మనం చేసినట్టే చేయాలి సేమ్ ఇది కూడా. అలాగే ఏమేమి యూజ్ చేయొచ్చు, దానికి ఏమేమి యూజ్ చేసి మనం డిజైన్ చేయొచ్చు ఇప్పుడు చూద్దాం. అది ఓకే, ఫోటోషాప్ లో పెట్టే వెళ్దాము. చూడండి, నేను ఒక 3 ఆబ్జెక్ట్స్ ని డిజైన్ చేసి పెట్టున్నాను. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనం డిజైన్ చేయాలి అంటే కొంచెం లేట్ అవుతుంది, టైం బాగా తీసుకుంటుంది అనమాట. సో అందుకని ఇప్పుడు నేను తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నాకు చూడండి, మనం మూవ్ టూల్ లో చూస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను సెలక్షన్స్ తీసుకుంటున్నాను. ఈ సెలక్షన్స్ లో వీటితోనే మనం చేయొచ్చు అనమాట. అది ఎలా చేయాలి ఫస్ట్ సపోజ్ చూడండి, మీరు ఇమేజ్ తీసుకునేటప్పుడు రెజల్యూషన్ ఎక్కువ తీసుకోండి. ఎందుకు అంటే ఇప్పుడు మీరు చిన్నది డిజైన్ చేశారనుకోండి, చిన్నది డిజైన్ చేసి దీన్ని బాగా ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది అంటే పిక్సెల్స్ బయట పడిపోతాయి. ఇది స్కేలర్ గ్రాఫిక్. ఇది వెక్టార్ గ్రాఫిక్ లో అయితే మీకు అలా ఉండదు అనమాట. నెంబర్ ఆఫ్ మీరు చిన్నది చేసినా కానీ ఎక్కువ పెద్దది చేసుకోవచ్చు. ఇందులో అలా కాదు, మన పిక్సెల్స్ బయట పడిపోతాయి కాబట్టి. సో రిజల్యూషన్ ఎక్కువ పెట్టి చేయటం వల్ల ఏమవుతుంది అంటే మీరు ఒక సైజు నుంచి పర్టికులర్ ఇంకొక సైజు దాకా దాన్ని పెంచుకున్నా కూడా పిక్సెల్స్ రావు, చూపించవు అనమాట. సో దానికోసం ఓకే, సరే నేను దీన్ని జూమ్ చేశాను. చూడండి, ఇప్పుడు ఫస్ట్ లో నేను ఒక మిడిల్ డాట్ పెడుతున్నాను. ఇప్పుడు నాకు ఏది మిడిల్ అనేది తెలియాలి అంటే యాక్చువల్ గా ఇక్కడ నాకు రూలర్స్ వస్తాయి అనమాట. రూలర్స్ రాలేదు. చూడండి, దానికి వచ్చేసి షార్ట్ కట్ కి Ctrl+R అనమాట. ఇక్కడ చూడండి రూలర్స్ వస్తాయి. ఈ రూలర్స్ వచ్చిన తర్వాత దీన్ని మౌస్ తో చూడండి, ఇక్కడ నాకు మౌస్ మూవ్ అవుతుంది కదా, అక్కడ నాకు దాన్ని క్లిక్ చేసుకొని చూడండి మిడిల్ కి రాగానే అది స్నాప్ అవుతుంది. సో దాన్ని అక్కడ పెట్టేసేయండి. దీన్ని కూడా అంతే, చూడండి అక్కడ రాగానే స్నాప్ అవుతుంది, పెట్టేసేయండి. ఇప్పుడు నేను ఈ మిడిల్ లో ఏం చేస్తున్నాను అంటే ఒక చిన్న సర్కిల్ లాంటిది తీసుకుంటున్నాను.
చూడండి అది కరెక్ట్ గా ఉందా లేదా కూడా మీకు చూపిస్తుంది. సో మనం రెజల్యూషన్ తక్కువ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మీకు పిక్సెల్స్ చూడండి ఆల్రెడీ ఇక్కడ కనబడిపోతున్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను న్యూ లేయర్ తీసుకోవాలంటే మీకు ఆల్రెడీ తెలుసు, కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ఎం ప్రెస్ చేసేసుకొని న్యూ లేయర్ తీసుకున్నాను. కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొడితేనేమో బ్లాక్ కలర్ వస్తుంది, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో బ్లాక్ ఉంది కాబట్టి. ఓకేనా, ఇప్పుడు ఫ్రెండ్స్ ఇలా తీసుకున్న తర్వాత నేను దీన్ని ఒక దాన్ని అయితే తీసుకున్నాను, దీన్ని పెట్టాను అనమాట. ఇప్పుడు పెట్టిన తర్వాత దీనికి కంట్రోల్ టీ ప్రెస్ చేశాను అనుకోండి, టీ ప్రెస్ చేస్తే ఇలాగే వస్తుంది, సేమ్ ట్రాన్స్ఫార్మ్ వస్తుంది. ఇప్పుడు నేను చూడండి ఆల్ట్ పట్టుకొని దీన్ని ఈ మిడిల్ పాయింట్ అయితే తీసుకొచ్చాను. ఏది డాట్ ఉంది కదా మనం ఫస్ట్ తీసుకున్నది, దానికైతే తీసుకొచ్చాను అనమాట. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు నేను రొటేట్ చేస్తున్నాను దాన్ని కొంచెం. ఇలా తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ జే ప్రెస్ చేయండి. ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ జే ప్రెస్ చేయండి. ఇప్పుడు కంట్రోల్ టీ అనండి. టీ అన్న తర్వాత ట్రాన్స్ఫార్మ్ అయితే వస్తుంది. ట్రాన్స్ఫార్మ్ వచ్చిన తర్వాత ఆల్ట్ పట్టుకొని దీన్ని ఈ కిందకైతే లాగండి. సేమ్ ఈ మిడిల్ పాయింట్ అయితే డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మౌస్ టూల్తో మూవ్ టూల్తో మౌస్ పట్టుకొని ఈ విధంగా నేను కొంచెం పక్కకైతే డ్రాగ్ చేశాను. దాని తర్వాత ఇంకొక పెటల్ వచ్చినట్టు జస్ట్ ఎంటర్ అన్నాను. ఎంటర్ అన్న తర్వాత ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ టీ ప్రెస్ చేస్తే నిన్న వచ్చినట్టు దీనికి మనకి పెటల్స్ లాగా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, మీరు అడ్జస్ట్ చేసేటప్పుడు చూసుకొని అడ్జస్ట్ చేయండి. ఆ గ్యాప్ కూడా కరెక్ట్ గా రావాలి కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేయండి. ఆల్ట్ పట్టుకొని దీని కిందకి డ్రాగ్ అయితే చేసి ఎంటర్, కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ టీ. ఇదైతే కరెక్ట్ గా అడ్జస్ట్ అయిపోయింది. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ వీటికి వెనక ఏదైనా రావాలి అనుకుంటాం. రెక్టాంగిల్ టూల్ తీసుకుంటున్నాను. ఒక బాక్స్ లాగా తీసుకున్నాను. న్యూ లేయర్ తీసుకోండి. కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ఎన్ అంటే న్యూ లేయర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో ఏం చేస్తాను, ఏదో ఒక కలర్ మీ ఇష్టం వచ్చిన కలర్ని, లేదా ఇక్కడ బ్లాక్ ఉంది కాబట్టి దాన్ని అయితే ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత వి ప్రెస్ చేసుకొని దాన్ని కొంచెం అడ్జస్ట్ చేయండి. కంట్రోల్ డి కొడితే డి సెలెక్ట్ అవుతుంది. వి ప్రెస్ చేసుకొని దాన్ని కొంచెం సెంటర్కి అయితే అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ అయిన తర్వాత దానిపై చిన్న సర్కిల్ అయితే పెడుతున్నాను. మళ్ళీ న్యూ లేయర్ తీసుకుంటున్నాను, లేదా అందులోనే ఫిల్ చేసేయచ్చు. కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొడితే ఆ కలర్ ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు కంట్రోల్ డి ప్రెస్ చేయండి, డి సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి దీన్ని కంట్రోల్ టీ కొట్టేసేసి సేమ్ మనం ఇందాక ఏదైతే చేసామో ఆల్ట్ పట్టుకొని ఆ మిడిల్ పాయింట్ ని డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టి ఇప్పుడు ఎంటర్. చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే ఒక్క మిస్టేక్ వచ్చినా కానీ టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఓకే, కంట్రోల్ జే అనండి, దీనికి కంట్రోల్ టీ అనండి, కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ వస్తుంది. ఇప్పుడు చూడండి దీన్ని మళ్ళీ ఆల్ట్ పట్టుకొని ఈ కిందకి డ్రాగ్ చేసి కరెక్ట్గా మిడిల్ పాయింట్ ఎక్కడైతే ఉందో చూసుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. లేదు అంటే మళ్ళీ ప్రతిదీ అడ్జస్ట్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి కొంచెం పక్కకు వస్తుంది అది.
ఓకే, ఎంటర్ ఇవ్వండి. కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ టీ. చూడండి లాస్ట్కి వచ్చేటప్పటికి కొంచెం డిఫరెన్స్ వస్తుంది. సో అందుకని మనం ఫస్ట్ నుంచే ఒక మిడిల్ పాయింట్ని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటే చేంజెస్ అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట. సో కంట్రోల్ టీ, దీన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చేసి ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చూడండి, నేను ఈ లేయర్లో ఉన్నాను. ఈ లేయర్ సెలెక్ట్ చేయాలంటే దాని మీద రైట్ క్లిక్ చేసుకుంటే ఇలా వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ టీ ప్రెస్ చేసి ఆల్ట్ పట్టుకొని దీన్ని ఈ మిడిల్కి లాగేయండి. కొంచెం అడ్జస్ట్ చేయండి. ఓకే, ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ మీకు దీనికి ఇంకా డిజైన్స్ కావాలి. చూడండి, చిన్నది చేసినప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా పెద్దగా కనపడవు మనకి. ఓకే, ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీనికి మళ్ళీ మనకి ఇంకొక ఇది రావాలి. ఓకే, ఈ విధంగా తీసుకున్న తర్వాత నేను ఏదైతే ఇది తీసుకున్నానో దాన్ని రైట్ క్లిక్ చేసుకొని ఒక డూప్లికేట్ అయితే తీసుకుంటున్నాను. నేను కంట్రోల్ చే తీసుకున్న తర్వాత ఆల్ట్ చూడండి పక్కకు డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసి కంట్రోల్ టీ రైట్ క్లిక్ ఫ్లిప్ వర్టికల్ అన్నాను. ఏమవుతుంది చూడండి, అది రివర్స్ అవుతుంది వర్టికల్ అన్నప్పుడు. ఓకే, ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇలా కావాలనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు, లేదా ఈ పాయింట్ దగ్గరికి తీసుకొచ్చి మీరు దాన్ని కొంచెం అడ్జస్ట్ అయితే చేయండి. ఓకే, ఈ విధంగా అడ్జస్ట్ చేయండి. జస్ట్ ఎంటర్ అనండి. కొంచెం అటు ఇటు చూసుకోండి. ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ జే, కంట్రోల్ టీ, ఈ మిడిల్ పాయింట్ ఆల్ట్ పట్టుకొని సేమ్ మనకి ఎక్కడైతే మిడిల్ ఉందో దాని దగ్గరికి తీసుకుంటండి. ఇప్పుడు దీన్ని రొటేట్, ఎంటర్, కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ టీ. ఓకే, మీరు కొంచెం లైట్ గా కొంచెం గ్యాప్ ఇస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది ఇది. సో ఈ విధంగా సెట్ చేసుకోండి. అలాగే ఇక్కడ నాకు డాట్స్ గా కావాలి అనుకుంటే డాట్స్ పెట్టుకోవచ్చు మీరు చుట్టూతా. ఓకే, ఈ విధంగా తీసుకున్నాను. కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ 10, లేదా మీరు అదే లేయర్లో కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొట్టేస్తే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇప్పుడు కంట్రోల్ జే అన్నారు అనుకోండి, డూప్లికేట్ వస్తుంది కదా. కంట్రోల్ జే అంటే డూప్లికేట్ వస్తుంది కదా. కంట్రోల్ టీ అనండి. టీ అన్న తర్వాత దీన్ని ఈ మిడిల్ పాయింట్ని తీసుకొచ్చేసి ఇక్కడ అడ్జస్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత మళ్ళీ సేమ్ కొంచెం ఇందాక గ్యాప్ ఇవ్వలేదు కదా మనం, ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇవ్వండి. జస్ట్ ఎంటర్, కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ టీ. అడ్జస్ట్ అయిపోయింది. ఓకే, ఇలా అడ్జస్ట్ అయిన తర్వాత దీనికి మళ్ళీ చుట్టూతో ఒక లేయర్ లాగా కావాలి అనుకుంటే ఒక సర్కిల్ లాగా పెడదాం అనుకుంటున్నాను. ఓకే, నేనైతే సెలక్షన్ అయితే పెద్దదే తీసుకుంటున్నాను. తర్వాత మరి అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత న్యూ లేయర్ కంపల్సరీ, ప్రతిదానికి మీరు న్యూ లేయర్ తీసుకోండి, లేదు అంటే ఇబ్బంది పడతారు. ఒకే దాంట్లో పెడితే మోడిఫికేషన్స్ చేసుకోవడానికి కష్టం అవుతుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత
కంట్రోల్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కంట్రోల్ జే అనండి. కంట్రోల్ టీ అని కొంచెం దాని యొక్క సైజ్ని తగ్గించండి. తగ్గించేసి ఆ 2 లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇచ్చేసి షిఫ్ట్ పట్టుకొని 9 లేయరు 8 లేయరు ఆ రెండింటిని సెలెక్ట్ చేసుకొని మూవ్ టూల్ దగ్గరకు వచ్చి సెంటర్ లైన్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు కంట్రోల్ పట్టుకొని ఈ 9 లేయర్ మీద మీరు క్లిక్ చేస్తే చూడండి ఈ విధంగా లోపల ఒక సెలెక్షన్ వస్తుంది. దాన్ని మీరు 8 లేయర్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ కొట్టేసేయండి. ఇప్పుడు 9 లేయర్ నాకు అవసరం లేదు కాబట్టి దాన్ని విజిబిలిటీ తీసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కంట్రోల్ డి అనండి. డీసెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఒక సర్కిల్ లాగా వచ్చింది ఇప్పుడు మనకి. ఇప్పుడు కంట్రోల్ టీ ప్రెస్ చేసుకొని దీన్ని అడ్జస్ట్ చేయండి. ముందు కరెక్ట్గా సెంటర్కి అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీ సైజ్ తగ్గించుకోండి. ఓకే ఓకే ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత చూడండి ఇది ఉంది కదా ఆబ్జెక్ట్, నాకు లేయర్ 1 దాన్ని తీసుకొని కంట్రోల్ టీ ప్రెస్ చేసి దాన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేయండి. ఎంటర్. చూడండి దానికి తీసుకొచ్చి పెట్టున్నాను. ఓకే, ఇలా వచ్చిన తర్వాత సేమ్ మనం ఇక్కడ ఏ టూల్స్ ఏమి వాడలేదు, సేమ్ కాపీ చేస్తున్నాము. దాన్ని వర్క్ చేసిన లేయర్ని కంట్రోల్ సి అంటున్నాము. తర్వాత కంట్రోల్ టీ అంటున్నాము. ఈ మిడిల్లో ఏదైతే ఉందో దాన్ని ఆల్ట్ పట్టుకుని మన ఆబ్జెక్ట్ యొక్క మిడిల్ పాయింట్కి సెట్ చేస్తున్నాము. చూడండి ఇలా తీసుకుంటున్నాము. ఎంటర్. కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ టీ. కాకపోతే ఇది అడ్జస్ట్ చేసేటప్పుడు కొంచెం దూరంగా కావాలా, లేకపోతే సైజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలా, ఇలా అడ్జస్ట్ చేసుకొని చూసుకోండి. కంట్రోల్ టీ మళ్ళీ ఆల్ట్ పట్టుకొని కిందకి లాగుతున్నాను. ఓకే కదా, ఈ గ్యాప్ ఇచ్చామంటే ప్రతిదానికి ఆటోమేటిక్గా ఆ గ్యాప్ అనేది ఫిల్ అయిపోతుంది. ఎంటర్. కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ టీ. ఓకే, అడ్జస్ట్ అయిపోయింది. నెక్స్ట్ దీని చుట్టూతో మళ్ళీ మనకు ఒక సర్కిల్ కావాలి. ఈ సర్కిల్ ఉంది కదా, దాని మీద రైట్ క్లిక్ చేసి అలా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జే అనండి. కంట్రోల్ టీ అనండి. షిఫ్ట్ ఆల్ట్ పట్టుకోండి. ఇందాక మనం కొంచెం తగ్గించాము. షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని డైరెక్ట్గా లాగండి, వచ్చేస్తుంది. ఓకే, వచ్చేస్తుంది. లేదా ఈ సర్కిల్ కాదు అనుకుంటే దీన్ని రిమూవ్ చేసేయండి. ఇక్కడ మనకు ఒక ఆబ్జెక్ట్ ఉంది కదా, దాన్ని తీసుకొని కంట్రోల్ టీ ఓకే, ఎంటర్ ఇవ్వండి ముందు. ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ టీ ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి ఆల్ట్ పట్టుకొని ఏదైతే నాకు మిడిల్ పాయింట్ ఉందో దాని దగ్గర క్లిక్ చేయండి. కంట్రోల్ టీ అనండి. సారీ, కంట్రోల్. ఓకే, ఇక్కడ నేను కంట్రోల్ జే కొట్టడం మర్చిపోయాను. కంట్రోల్ జే అనండి. ఇప్పుడు కంట్రోల్ టీ అనండి. కంట్రోల్ టీ అనండి. ఈ మిడిల్ పాయింట్ని ఆల్ట్ పట్టుకొని ఇక్కడ అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు కొంచెం రొటేట్ చేయండి.
ఓకే, ఎంటర్. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ టీ. ఈ గ్యాప్స్ అనేది కొంచెం అడ్జస్ట్ చూసుకోండి ఒకసారి. గ్యాప్సే మనకి కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుంది. ఓకే, దీనికి మధ్య కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి, డిఫరెన్స్ ఉంది కాబట్టి, ఆ డిఫరెన్స్ అనేది మనకి ప్రతి దాంట్లోనూ తెలిసిపోతుంది అనమాట. ఇలా తీసుకున్న తర్వాత ఇలాగైతే బాగానే వచ్చింది. ఇక్కడ నుంచి కొంచెం సరే, ఈ లేయర్ని రైట్ క్లిక్ చేసుకొని ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు కంట్రోల్ టీ అనేసి దీన్ని కొంచెం ఈ మిడిల్ పాయింట్ని ఇక్కడ పెట్టండి. ఓకే, ఎంటర్. కంట్రోల్ టీ ఆల్ట్ పట్టుకొని దీన్ని తీసుకెళ్ళేసి ఇక్కడ పెట్టేసేయండి. ఓకే, ఎంటర్. మనకి అవుట్పుట్ చక్కగా రావాలి అనుకుంటే మాత్రం కొంచెం కష్టపడాలి. ఓకే, కష్టపడకుండా నాకు వెంటనే వచ్చేయాలి అంటే ఏది రాదు. సో అవుట్పుట్ నాకు నీట్గా ఉండాలి అనుకుంటే తప్పకుండా కష్టపడితేనే అవుట్పుట్ అనేది నీట్గా వస్తుంది. సో దయచేసి మీరు విసుక్కోకుండా వర్క్ అయితే చేయండి, నీట్గా అయితే మీకు వస్తుంది. చూడండి, దీన్ని ప్రతిదాన్ని కొంచెం 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 అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. ఓకే, ఎంటర్. అలా ప్రతి లేయర్ని సెలెక్ట్ చేసుకోవటము. అడ్జస్ట్ చేసుకుంటూ రావటం. ఎంటర్. అయిపోయింది. ఇప్పుడు నాకు దాని చుట్టూతో ఇంకేదైనా కావాలి అనుకుంటే, ఈ సర్కిల్ ఏదైనా కావాలి అనుకుంటే ఇందాక చేస్తున్నాం కదా, కంట్రోల్ దాని ఆ లేయర్ని ముందు సెలెక్ట్ చేసుకోండి. రైట్ క్లిక్ చేసుకొని ఆ లేయర్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ జే ప్రెస్ చేసుకొని కంట్రోల్ టీ అనండి, షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేయండి, షిఫ్ట్ పట్టుకొని. చూడండి, ఇంకా ఉంది. డిజైన్ చేసుకోవాలి అనుకుంటే మనకి చాలానే ఉంది. చేసుకుంటా పోతే టైం చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. అందుకని దీంతో ఆపేస్తున్నాను. చూడండి, ఇంకా ఉంది ఇక్కడ. నాకు ఈ ఆబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, దానికి కూడా అంతే సేమ్. దాన్ని తీసుకొస్తాను, కంట్రోల్ టీ అంటాను, సేమ్ రొటేట్, ఎంటర్. చూడండి, ఇలా పెట్టున్నాను. మళ్ళీ సేమ్ ఆప్షన్స్, కంట్రోల్ టీ, సారీ కంట్రోల్ జే, కంట్రోల్ టీ, జూమ్ చేస్తున్నాను, ఆల్ట్ పట్టుకొని ఎంటర్, కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ టీ. ఓకే, ఈ విధంగా అయితే మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు.
ఓకే, ఇప్పుడు చూడండి కొంచెం మళ్ళీ బ్యాక్ వెళ్ళి కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని సైజ్ అదే గ్యాప్ని మీరు ఇలా అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది నాకు ఎక్కడుంది, ఇది బ్యాక్గ్రౌండ్ లో ఉంది, ఈ ఫోర్గ్రౌండ్ లో ఉండటం వల్ల ఈ లైన్స్ నాకు కనబడుతున్నాయి. సో ఈ లేయర్ ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ క్లోజ్ బ్రాకెట్ ప్రెస్ చేశారు అంటే ఇప్పుడు చూడండి అవన్నీ వెనక్కి వెళ్ళిపోయి ఇది పైకి వచ్చేసింది. దీని చుట్టూతా కూడా నాకు మళ్ళీ కావాలి అనుకుంటే మళ్ళీ పెట్టుకోవచ్చు. కంట్రోల్ జే, కంట్రోల్ టీ, ఇలా ఇలా డిజైన్ చేసుకోవచ్చు మనం కావాలి అనుకుంటే. ఓకే, ఇలా డిజైన్ చేసుకున్న తర్వాత మీరు బాగా గుర్తుపెట్టుకోండి, దీన్ని ఒక పిఎస్డిలో ముందు సేవ్ చేసేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత చూడండి ముందు వచ్చేసి దీన్ని పిఎస్డిలోకి అయితే సేవ్ చేసుకోండి. కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ఎస్ కొట్టేసేసి సేవ్ ఆన్ కంప్యూటర్. మీకు కావాల్సిన చోట ఎక్కడో ఒక చోట V1 అని ఏదో ఒక పేరు చేసి నేనైతే సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశారు, ఓకే అయిపోయింది. ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి ఇవన్నీ డిఫరెంట్ లేయర్స్. ఎన్ని లేయర్స్ ఉన్నాయో చూడండి, ఒక్కొక్క దానికి 10 లాగా నెంబర్ ఆఫ్ లేయర్స్ అయితే ఉన్నాయి మనకు. అక్కడ చాలా లేయర్స్ ఉన్నాయి. వీటన్నిటిని నేను ప్రతిసారి అడ్జస్ట్ చేయాలి అంటే లేదా నేను మూవ్ చేయాలి అంటే మూవ్ చేయలేను. సో ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ లో లేయర్ విజిబిలిటీ అని ఉంది, దాన్ని ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత కంట్రోల్ షిఫ్ట్ ఈ అన్నారంటే మొత్తం మెర్జ్ అయిపోతుంది, ఒకే లేయర్ లోకి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి మొత్తం కలిపి ఒకటే లేయర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా తీసుకున్నారు, కంట్రోల్ టీ ప్రెస్ చేసుకొని ఇప్పుడు మీరు కంట్రోల్ పట్టుకొని చూడండి మనకి ఇంట్లో ఎలా అయితే డిస్ప్లే అవుతుందో, అంటే ఒక ఫ్లోర్ మీద ఎలా అయితే డిస్ప్లే అవుతుందో సేమ్ అదే విధంగా పెట్టుకోవచ్చు. అది ఎలా చేయాలి అంటే కంట్రోల్ టీ కొట్టిన తర్వాత కంట్రోల్ పట్టుకొని ఒక్కొక్క కార్నర్ ని మీరు పర్స్పెక్టివ్ వ్యూలోకి లాగాలి. ఓకే, పర్స్పెక్టివ్ వ్యూ అంటే ఇప్పుడు మనకు దగ్గరగా ఉన్నప్పుడు పెద్దదిగా కనపడుతుంది, దూరంగా ఉన్నది కొంచెం చిన్నదిగా కనపడుతుంది. సో ఆ పర్స్పెక్టివ్ వ్యూలోకి మీరు కనుక లాగి ఇలా పెట్టగలిగితే చూడటానికి కూడా నీట్ గా ఉంటుంది. దీనిపైన ఇప్పుడు మీరు పూర్ణ కుంభం పెట్టుకోవచ్చు, లేదా కొబ్బరికాయలు, ఇలా డిఫరెంట్ గా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో, నార్మల్ గా నేను ఎల్లో తీసుకుంటున్నాను. బ్యాక్ స్పేస్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి చూడటానికి బాగుంటుంది మీకు ఇక్కడ. ఓకే, ఈ విధంగా అయితే మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు పూర్ణ కుంభం పెట్టుకొని డిజైన్స్ అయితే పెట్టుకోవచ్చు, లేదా దేవుణ్ణి అయినా పెట్టుకోవచ్చు. వినాయకుడిని ఇలా ఇమేజెస్ ఏదైనా ఉంటే మనకి తీసుకొచ్చేసేసి ఇక్కడ పెట్టుకున్నామంటే చూడటానికి కూడా నీట్ గా ఉంటుంది అనమాట. ఓకే ఓకే, చూడండి ఈ డిజైన్ చేయడానికి మనకి చాలా టైం అయితే తీసుకుంది. సో ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది అంటే ఇమేజ్ క్వాలిటీ అంత బాగా వస్తుంది. ఓకే, మనం ప్రతిదీ చేస్తున్నాము, కొంచెం వెనక్కి వెళ్తున్నాము, గ్యాప్స్ ఏదైనా ఉంటే అడ్జస్ట్ చేసుకొని మొత్తం అడ్జస్ట్ అయితే చేస్తున్నాం అనమాట. సో మీరు దానివల్ల మీకు ఏమవుతుంది అంటే కామన్ గా ప్రతిదీ టైం అయితే చాలా లేట్ అయిపోతుంది, కానీ అవుట్పుట్ అయితే మాత్రం చక్కగా వస్తుంది. మీకు అవుట్పుట్ చక్కగా కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఇలా చేసుకోండి. ఇలా చేసుకుంటే మీకు అవుట్పుట్ అనేది నీట్ గా వస్తుంది. అలాగే ఈ ఆబ్జెక్ట్ ఉంది, ఈ ఆబ్జెక్ట్ మీరు వేరే చోట ఎక్కడి నుంచైనా తెచ్చుకున్నారు అనుకోండి, తెచ్చుకుంటే ఏమవుతుంది అంటే అది మీకు కావాల్సిన విధంగా ఉండదు. ఓకే, టైం వేస్ట్ లేకుండా వేరే చోట మీరు తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. కానీ మీరు డిజైన్ చేసింది మీకు ఉందనుకోండి, మీరు ఎప్పుడు ఒకసారి డిజైన్ చేస్తారు, నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు క్లాస్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. కాకపోతే కొంచెం లెంతీగా ఉంది. ఓకే, అలాగే మీకు ఇది విసుగ్గా కూడా ఉండొచ్చు.
ఎందుకంటే చేసిందే చేస్తున్నాం కాబట్టి. ఓకే, మీకు బాగా అర్థం అవ్వాలి అంటే ప్రతి క్లాస్లోనూ చెప్తున్నాను, మీకు బాగా అర్థం అవ్వాలి అంటే మనం ఫోటోషాప్ని బాగా ప్రాక్టీస్ చేస్తేనే అర్థం అవుతుంది. సో దయచేసి బాగా ప్రాక్టీస్ చేయండి. మరో క్లాస్లో మళ్ళీ మనం కలుసుకున్నాం. పిల్లలకి స్మైలింగ్. జై హింద్.